చినశంకరంపేట మండలం చందంపేట గ్రామంలోని 3 అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పెద్దమ్మ ఆలయంలో సూపర్వైజర్ అంజమ్మ, సర్పంచ్ నాయని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వసంత పంచమిని పురస్కరించుకొని 30 మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. వసంత పంచమి రోజు సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం నిర్వహిస్తే విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారనే నమ్మకంతో ఈ వసంత పంచమి రోజు చాలా మంది చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సింహులు, వార్డు సభ్యులు భూపాల్, రామకృష్ణ స్వామి, మౌనిక, లావణ్య, గౌతమి, అంగన్వాడీ టీచర్లు స్వప్న, జ్యోతి, భవానీ, పిల్లల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో 3 అంగన్వాడీ సెంటర్ల చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అంగన్వాడీ కేంద్రాలకు ఎలాంటి సహాయ సహకారాలైనా మేము ముందుండి నడిపిస్తామని, మరియు అంగన్వాడీ సెంటర్ అంటే చాలామంది అది గవర్నమెంట్ అని దాన్ని చులకనగా చూస్తారు. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్ అంటే మొదటగా ఒక బాబుకు ఫస్ట్ తల్లి ఏదున్నా కానీ తల్లితో ఓనమాలు నేర్చుకుంటారు, రెండవది తండ్రి, మూడవది గురువు అంటే అంగన్వాడీ టీచరే. కాబట్టి ఏదున్నా అంగన్వాడీ టీచర్ ఈ కింది స్థాయిలో అందరూ తల్లి కానీ తండ్రి కానీ అంగన్వాడీ టీచర్ కానీ విద్యాబుద్ధులు ఆడడం కానీ పాడడం కానీ మాట్లాడడం కానీ ఇట్లాంటి స్టేజ్లో మంచిగా పుషప్ అయితే పిల్లలు చాలా మంచిగా ఎదుగుతారు. కాబట్టి మరియు ఇంకా ఏంటంటే నాకు 2 కొడుకులు, మా ఒక కొడుకును మేము ఉంచుకుంటాము. ఆ కొడుకును ఉంచుకొని కూడా చాలా ఇబ్బంది పడతాం. పొద్దున స్కూల్కి పోతే మంచిగా ఉన్నానంటట్టుగా, అంటే మనం అందరం 2 కొడుకులు 2 బిడ్డలు ఉన్నా కానీ అంగన్వాడీ టీచర్ పంపించేదో నువ్వు పని చేసుకుంటాం. మనం ఒక స్కూల్లో ఒక 15 మంది పిల్లల్ని తీసుకుపోయి ఒక టీచర్ కప్ప చెప్తామనంటే వాళ్ళు ఒక పెద్దమ్మలాగా, అంటే ఏది ఉన్నా కానీ మన బరువు మొత్తం వాళ్ళే మోసి అన్ని చేస్తారు. కాబట్టి అంగన్వాడీ సెంటర్ ఎవరు కూడా చులకనగా చూడకుండా వాళ్ళొక గ్రామంలో మనందరి బాధ సాధకాలు అన్నీ వాళ్ళు తీసుకొని ఏ పిల్లలు ఏ టైంలో తింటారు, ఎప్పుడు పడుకుంటారు, ఏం చేస్తారు పూర్తిగా వాళ్ళే అవేర్నెస్ చేస్తారు. గ్రామంలో ఉన్న పిల్లల్ని అందరినీ అంగన్వాడీ చిన్న స్థాయిలో మొత్తం వాళ్ళే చూస్తారు. కాబట్టి అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ అలాంటి వ్యవస్థను మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. మళ్ళీ ఏదున్నా మనము పిల్లలకు మంచి నడవడిక, ఇంట్లో మనం ఎలాంటి గొడవలు పెట్టుకున్నా పిల్లలు చిన్న ఏజ్లోనే అందరూ వాళ్ళు కూడా విని బయట కూడా అలాగే మాట్లాడతారు. మరియు పిల్లలకు కూడా మంచి స్నేహితులను, అంటే మంచి వారితో స్నేహం చేయాలని మనం ఇంట్లో ఎట్లయితే చెప్తామో వాళ్ళు కూడా ఆ రకమైన స్నేహం చేస్తారు. ఎందుకంటే మంచి వారితో స్నేహం చేస్తే రేపు పొద్దున వాళ్ళు మంచి నడవడికతోటే పోతారు. మరియు మనం పిల్లలకు ఏం నేర్పించాలంటే ఫస్ట్ బడి బొమ్మనాలి, గుడి బొమ్మనాలి, మరియు వాళ్ళకు ట్యూషన్ చెప్పడం నేర్పించాలి, మరియు గ్రంథాలయాలు పోయి చదువుకోవడం నేర్చుకోమని చెప్పాలి. చెప్పినట్టయితే రేపు పొద్దున పిల్లలకు చిన్న ఉన్నప్పటి నుంచే ఇలాంటి అవగాహన కల్పిస్తే ముందుకు ఎట్లా పోవాలనేది పోతుంటారు. కాబట్టి ఎవరున్నా సరే ఏది మా గ్రామ పంచాయతీ